మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేయడం జరిగిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగరాధ్యక్షుడు కావూరి కృష్ణ తెలిపారు. థలసీమియా బాధితులు రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం రక్తదానం చేశామని చెప్పారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అసోసియేషన్ సభ్యులు మరియు అభిమానులు రక్తదానం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో రక్తదానం చేశారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ, తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామని, ఈ నేపథ్యంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. థలసీమియా బాధితులకు అండగా నిలవాలని భావించి రక్తదానం చేశామని, అందుకు రెడ్ క్రాస్ సంస్థ వారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి కుమార్ మాట్లాడుతూ, సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టౌన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈరోజు 9 days సెలబ్రేషన్స్ అని ఎన్టీఆర్ గారికి మొట్టమొదటగా తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ అభిమానులందరూ ఎంతో విజయవంతంగా చేయడం జరుగుతుంది. వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ అనుసంధానంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం కలిసి థలసేమియా వ్యాధితో ఎంతోమంది పేద పిల్లలు రక్తహీనతతో బాధపడుతూ వారి బాగోగుల్లో మేము కూడా ఎంతో కొంత చిన్న సహాయంతో ఈరోజు రెడ్ క్రాస్ వారి డాక్టర్ వారి సహాయంతో మేము ఈ యూత్ అంతా కలిసి, ఎన్టీఆర్ యూత్ అంతా కలిసి ఈ రక్త దానం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రోజుల్లో మరిన్ని జరగాలని మనసావాచ కోరుకుంటూ, ఈ మాకు సహకరించిన పెద్దలకి, డాక్టర్ గారికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు, అలాగే నాకు సహకరించిన విజయవాడ ఎన్టీఆర్ అభిమానులందరికీ మరొకసారి నా పాదాభిమానం తెలుపుకుంటూ, జై ఎన్టీఆర్. నా పేరు బీవీఎస్ కుమార్ అండి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్స్కి స్టేట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఈరోజు విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వాళ్ళందరూ కూడా రక్తదానం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఒక సమాజానికి ఒక మంచి కార్యక్రమం చేయాలన్నది ప్రతి హీరో కూడా వాళ్ళ ఫ్యాన్స్ని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎన్నో ఫ్లడ్స్ కానివ్వండి, డిజాస్టర్స్ అప్పుడు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు రెడ్ క్రాస్ తరఫున లాస్ట్ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది పాల్గొని వాళ్ళ సేవలు అందించడం జరిగింది. ఈరోజు మనకి ఈ థలసీమియా పిల్లలకు కానివ్వండి, లేదంటే అత్యవసరంలో ఉన్న పేషెంట్స్కి అందించడానికి మనం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వీళ్ళందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ, జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా మా తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం జరుపుకుంటూ వారి అభిమానులు బెజవాడ జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ వాళ్ళు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ రెడ్ క్రాస్ తోటి అసోసియేట్ అయినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్కి కూడా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అడ్వాన్స్గా. గత దశాబ్ద కాలంగా నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారిపోయి ఉండొచ్చు, వాళ్ళ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ, కానీ నేను చేయడం జరిగింది. ఇక్కడ ఇదే రెడ్ క్రాస్లో వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారు. మొన్నే ఈ మధ్య మనం మే 8న వరల్డ్ థలసీమియా డే జరుపుకోవటం జరిగింది. ఈ థలసీమియా పిల్లలు చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి రక్తం ప్రతి 3 వారాలకు ఇవ్వాలి. అటువంటి వారికి ఈ మే నెల చాలా గడ్డు కాలం, ఎందుకంటే కాలేజెస్కి వాటి అన్నిటికీ కూడా సెలవు ఉండటం వలన మాకు రక్తం సేకరించడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇటువంటి సమయంలో మీరు వచ్చి వాళ్ళకి ఇవ్వటం అంటే మీ రక్తం వాళ్ళకి జీవన సంజీవిని అని మీరు గుర్తుంచుకోవాలి. ప్రతి నిమిషం ఒక థలసీమియా చిన్నారి మీ రక్తదానం కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు రక్తదానం చేయాలనుకున్నా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా రక్తదానం చేయాలంటే రెడ్ క్రాస్ విజయవాడను మర్చిపోవద్దు. రెడ్ క్రాస్ విజయవాడ థలసీమియా చిన్నారుల పాలిటీ కల్పవల్లి జీవన సంజీవిని. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం పోసే అవకాశాన్ని ఇచ్చాడు. మనలో ఎంతమంది దాన్ని వినియోగిస్తున్నాం? ఏ దానమైన విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉన్నది. రక్తదానం మంచి మనసుతో ముడిపడి. మీరంతా మంచి మనసు ఉన్న మనుషులు కాబట్టి ముందుకు వచ్చి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ చేసి థలసీమియా చిన్నారులను ఆదుకోవాలని నా హృదయపూర్వక విన్నపం.